ప్రభువు రాకడ బహు సమీపంగా ఉంది. అయితే మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలి? దేవుని వాక్యంలో నుంచి ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ ఎలా సిద్ధపడాలి అనే సత్యాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దేవుని రాజ్య మర్మాలు చెబుతూ యేసు ప్రభు 7 ఉపమానాలు చెబుతాడు. మొదటి ఉపమానం విత్తనము విత్తువాడు, ద సోర్ అండ్ ద సీడ్. రెండవ ఉపమానం గోధుమలు గురుగులు, ద వీట్ అండ్ ద వీడ్స్. మూడవ ఉపమానం ఆవగింజ, ద మస్టర్డ్ సీడ్. నాలుగవ ఉపమానం పులిసిన పిండి, ద ఈస్ట్ ఆర్ ద లెవెన్ అని అంటారు. ఐదవ ఉపమానం ఏమిటంటే దాచబడిన ధననిధి, హిడెన్ ట్రెజర్. ఆరవ ఉపమానం అ పర్ల్ ఆఫ్ గ్రేట్ ప్రైజ్, బహు విలువ కలిగిన ముత్యం గురించి యేసు ప్రభు చెబుతాడు. ఏడవ ఉపమానం ఏమిటంటే చేపలు పట్టే వల, ద ఫిషింగ్ నెట్. ఈ 7 ఉపమానాల్లో 2 ఉపమానాలు యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి, యేసు ప్రభు రెండవ రాకడలో ఏమి జరుగుతుందో గురించి 2 ఉపమానాలు చెబుతాయి. గోధుమలు గురుగులు అనే ఉపమానాన్ని చూద్దాం. దాని తర్వాత 7వ ఉపమానం చేపలు పట్టే వల, ఆ ఉపమానాన్ని గురించి మనం ఈరోజు ధ్యానిద్దాం. యేసు ప్రభు ఆయన రాకడలో ఏమి జరుగుతుంది, దాని కొరకు 2 ఉపమానాలు యేసు ప్రభు చెబుతున్నాడు. మొదటిగా మనం ఈరోజు చూద్దాం గోధుమలు గురుగుల ఉపమానం. ఆయన శిష్యులతో ఉన్నప్పుడు యేసు ప్రభు ఇలా అన్నాడు. ఒకడు ఆయన పొలములో మంచి విత్తనాలు విత్తాడు. అయితే ఆ పంట ఎదిగినప్పుడు గోధుమలతో పాటు గురుగులు వచ్చాయి అని అన్నాడు. యేసు ప్రభు వచ్చి ఈ ఉపమానం చెప్పిన తర్వాత ఆయన శిష్యులు వచ్చి యేసు ప్రభుని అడుగుతారు, అయ్యా దీని అర్థం ఏమిటి అని అంటే యేసు ప్రభు చెబుతాడు, మంచి విత్తనాలు నాటింది మనుష్య కుమారుడు. అయితే రాత్రి వేళ దుష్టుడు వచ్చి వాడు గురుగులను కూడా ఆ పొలంలోకి తీసుకొని వచ్చాడని. అయితే ఆయన దాసులు వచ్చి అడుగుతారు, అయ్యా మేము ఈ గురుగులను తీసివేయాలా, ఈ చెడ్డ వాటిని వేరేయాలా అని అంటే ఆ యజమానుడు అంటాడు, దాసులారా మీరు గురుగులను తీసివేయొద్దు, గురుగులతో పాటు గోధుమలను కూడా మీరు పెరిగివేస్తారేమో, అందుకే పెరిగివేయటం మీ పని కాదు, 2 కలిసి పెరగనివ్వు. కోతకాలం వచ్చిన తర్వాత నేను కోత కోసే వారిని పంపిస్తాను, ఆ యజమానుడు కోత కోసే వారిని పంపిస్తాడు, వారు గురుగులను ముందు వేరుపరుస్తారు, మంచి గోధుమలను అప్పుడు ఆయన కొట్టులో చేరుస్తారు. యేసు ప్రభు ఈ ఉపమానానికి అర్థం ఇలా చెబుతాడండి, మంచి విత్తనం నాటింది మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు అని, ఈ చెడ్డ విత్తనాలను ఈ గురుగులను నాటింది సాతానుడని, సాతాను సంబంధులని. 2 కలిసి పెరగనివ్వు. దేవుని రాజ్యంలో ఈ భూమి మీద దేవుని రాజ్యం అంటే సంఘం, క్రీస్తు సంఘం. క్రైస్తవులు అని పిలిపించుకునేవారు చాలామంది ఉంటారు. దాంట్లో కొంతమంది గోధుమలు ఉంటారు, కొంతమంది గురుగులు ఉంటారు, కొంతమంది నిజమైన విశ్వాసులు ఉంటారు, కొంతమంది ఫాల్స్ బిలీవర్స్, అబద్ధమైన విశ్వాసులు కూడా ఉంటారు. రెండిటిని కలిసి పెరగనివ్వు. నా రాకడలో యేసు ప్రభు చెప్తున్నాడు, యుగాంతములో నేను దేవదూతలను పంపిస్తాను. పొలములో పనిచేసే వాళ్ళే, వాళ్ళు వచ్చి గురుగులను గోధుమలను వేరుపరుస్తారు. చూడండి, అప్పుడు ఎవరు ప్రభు సంబంధులో, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారెవరో, ఆత్మచేత ముద్రింపబడిన వారెవరో, ఆయన వారు కాని వారెవరో అప్పుడు తేటపడుతుంది. అప్పుడు గోధుమలను ఆయన కొట్టులో చేరుస్తారు, ఈ గురుగులను తీసి కాల్చివేస్తారు.
అని యేసు ప్రభు చెబుతూ, నా రెండవ రాకడలో దేవదూతలను నేను పంపిస్తాను. గురుగులను అంటే నన్ను ఎరగని వారిని, యేసు ప్రభుని సొంత రక్షకునిగా ఎరగని వారిని, వారి పాపములు ఎవరి పాపములు అయితే క్రీస్తు రక్తం ద్వారా కడగబడలేదో, ఎవరైతే ఆత్మ ద్వారా ముద్రింపబడలేదో వారిని వేరు చేస్తారంట. వేరు చేసి వారిని అగ్నిగుండంలో, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్చుట పండ్లు కొరుకుట ఉంటుంది అని యేసు ప్రభు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెబుతున్నాడండి. సహోదరి సహోదరులారా, రెండవ రాకడి గురించి ఈ ఉపమానం. దేవుని రాజ్యంలో మీరు ఇప్పుడు చూస్తే, దేవుని రాజ్యం అంటే సంఘం. మీరు సంఘానికి చాలామంది వస్తున్నారండి అని మీరు చాలామంది సంతోషపడుతూ ఉంటారు. సువార్త చెప్పినప్పుడు కొంతమంది నిజంగా విశ్వసిస్తారు, కొంతమంది యేసు ప్రభువు వెంబడిస్తే ఏదో మనకు మేలు కలుగుతుంది అని కూడా వెంబడిస్తారు. ఈ కాలంలో చాలామంది స్వస్థతల కొరకు యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు. యేసు ప్రభు తప్పకుండా స్వస్థపరుస్తాడండి. చాలామంది మహత్కార్యముల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు, లేకపోతే ఆశీర్వాదం కొరకు, ఈ ఇహలోక ఆశీర్వాదం కొరకు, డబ్బుల కొరకు, ఇళ్ల కొరకు, ఆస్తి కొరకు, ఉద్యోగాల కొరకు, చదువు కొరకు యేసు ప్రభువుని వెంబడించేవారు చాలామంది ఉంటారు. అందుకే మనం ఇప్పుడు దేవుని రాజ్యాన్ని చూస్తే, క్రీస్తు సంఘాన్ని చూస్తే, గోధుమలు గురుగులు నిజంగా క్రీస్తు రక్తంతో కనబడిన వారు, యేసు ప్రభువు నాటిన విత్తనాలు, వారే గోధుమలు, వారే నిజమైన వారు, నిజమైన దేవుని సంబంధులు, నిజమైన సంఘం. కానీ ఈ భూలోకంలో గురుగులు కూడా ఉంటారండి. ఏ సంఘంలో చూసినా, భూలోకంలో ఎక్కడ కూడా పర్ఫెక్ట్ సంఘం ఎక్కడా లేదండి. ప్రతి సంఘంలో గోధుమలు ఉంటారు, గురుగులు ఉంటారు. ప్రతి స్థానిక సంఘంలో కూడా ఈ గురుగులు, వీరు ప్రభువుని వెంబడించినట్లే కనపడతారు, కానీ నిజంగా ప్రభుతో సంబంధం లేనివారండి. అది దాసులు వచ్చి యేసు ప్రభుని అడుగుతారు, అయ్యా మేము ఈ గురుగులను తీసివేయాలా అని. సహోదరి సహోదరులారా, గురుగులను వేరుపరిచేది, ఫాల్స్ బిలీవర్స్గా ఉన్నవారు, క్రీస్తుకు చెందని వారిని వేరు చేసే పని ఒక పాస్టర్ది కాదు, ఒక సువార్థికుడిది కాదు, ఏ మనిషిది కాదండి. వీడికి రక్షణ ఉంది, వీడికి రక్షణ లేదు అని మనము తీర్పు తీర్చకూడదు. యేసు ప్రభువే తీర్పు తీరుస్తాడండి. సహోదరి సహోదరులారా, మీరు మీ సంఘాల్లో ఇలాంటి ప్రాబ్లంని మీరు ఫేస్ చేస్తుంటే, మనం ఇతరులకు తీర్పు తీర్చకూడదు. రెండు కలిసి పెరుగుతాయి. క్రీస్తుకు చెందని వారి ద్వారా అనేక శ్రమలు వస్తాయి. పౌలు అంటాడు 2 కొరింథీ 11వ అధ్యాయంలో, ఆయన శ్రమలన్నీ కూడా చెబుతూ ఏమంటాడంటే, అబద్ధమైన సహోదరుల ద్వారా నాకు శ్రమ కలుగుతుంది అంటాడు. ఐ హావ్ రిసీవ్డ్ మచ్ పెయిన్ ఫ్రమ్ ఫాల్స్ బిలీవర్స్, ఫాల్స్ బ్రదర్ అన్నాను అంటాడు. ఫాల్స్ బ్రదర్స్ అంటే నిజమైన సహోదరులు ఉన్నారు, అబద్ధమైన సహోదరులు కూడా ఉన్నారు. వారి సంఘాల్లో ఎంతో కలతను తీసుకొని వస్తారు. అయినా కూడా యేసు ప్రభు రెండవ రాకడలో మనుషులను పంపియాడు. అప్పుడు పాస్టర్లను పంపియాడు, సువార్థికులను పంపియాడు, దేవుని సేవకులను కాదు పంపించేది, దేవదూతలను పంపించి ఆయన వారెవరో, ఆయనకు చెందని వారెవరో వారిని వేరుపరుస్తారండి. గోధుమను గురుగులను వేరుపరిచినట్లు గోధుమలు పనికొస్తాయి. గోధుమల్లో సబ్స్టెన్స్ ఉంటుంది, గురుగులు ఏముండవు, చూడటానికి ఒకటేలాగా ఉంటాయి, ముట్టుకుంటే ఆ ఊరికే పిండి పిండి అయిపోతాయి, ముట్టుకుంటే అదొక చెత్తలాగా అయిపోద్ది. ఆయన రెండవ రాకడలో దేవదూతలను పంపిస్తాడు, వారు వేరుపరుస్తారు. ప్రశ్న ఈరోజు ఏమిటంటే, నువ్వు గోధుమవా లేకపోతే గురుగువా? దెర్ విల్ బి ఎ సెపరేషన్. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమి చెబుతాడంటే, ఇద్దరు మనుషులు పొలంలో ఉంటారు, ఒకరు విడవబడతారు, ఒకరు వేరు చేయబడతారు, ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడవబడతాడు అని చెప్తాడు. ఇద్దరు స్త్రీలు వారు పిండి పడతా ఉంటారంట, రోకలు విసురుతూ ఉంటారంట,
రోకలు విసురుతా ఉన్నప్పుడు ఒకరు కొరిపబడతారు, ఒకరు విడవబడతారు అని యేసు ప్రభు చెబుతున్నాడండి. అంటే వేరు చేయడం, సెపరేషన్ జరుగుతుంది. మీరు ఏ గుంపుకు చెందినవారుగా ఉంటారు? ప్రశ్న. రెండో ఉపమానాన్ని చూద్దాం. యేసు ప్రభు ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 ఉపమానాలు చెబుతాడు. 7వ ఉపమానం ఏమిటంటే, చేపలు పట్టేవారు సముద్రంలోకి వెళ్తారు, వలను విసిరేస్తారు. విసిరేసిన తర్వాత ఒక గొప్ప పంటను, ఎన్నో చేపలను వాళ్ళు పడతారు. ఆ లాగి ఆ వలని వాళ్ళ ఆ నావలోకి తిరిగి ఆ వలను లాక్కుంటారు. వారు అద్దరికి చేరినప్పుడు అక్కడ కూర్చొని ఏవి మంచి చేపలో ఏవి చెడ్డ చేపలో, చెడ్డ చేపలు అయితే పాడేస్తారు. మళ్ళీ సముద్రంలో కాదు సుమా, ఊరికి అట్లా పాడేస్తారు బయట. మంచి చేపలు అయితే వారు తీసుకొని వెళ్తారు. చూడండి, ఇక్కడ కూడా వేరుపరచడం, మంచి చేపలు చెడ్డ చేపలు. నీవు ఏ గ్రూపుకు చెందుతావో, ఏ కోవలో ఉంటావో నీవు చూసుకోవాలి. ఈ మంచి చేపల లిస్టులో ఉన్నావా, లేకపోతే పారేసే చేపల్లో ఉన్నావా? ఈ చేపలన్నిటినీ అద్దరికి చేర్చడం అంటే యేసు ప్రభు రెండో రాకడ సమయం. యేసు ప్రభు ఇంకో ఉపమానం కూడా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెబుతాడు. ఏమిటంటే, ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు, ఆయన మహిమ సింహాసనం మీద కూర్చున్నప్పుడు గొర్రెలను మేకలను వేరుపరుస్తాడంట. చూడండి, ఎన్ని ఉపమానాలు చెప్పాడు. దేర్ విల్ బి ఎ సెపరేషన్ అట్ హిస్ కమింగ్. దట్ సెపరేషన్ separates a believer from an unbeliever. A believer will enter the eternal kingdom of God. ఒక విశ్వాసి దేవుని నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాడు. అయితే గురుగు అయితే, చెడ్డ చేప అయితే, ఒక మేక అయితే నిత్య నరకంలో, ఎక్కడైతే పళ్ళు కొరుకుట, ఏడ్చుట, మూలుగుట ఉంటుందో అక్కడ వారు పారేయబడతారు. చూడండి, మీరు ఏ జాతికి చెందినవారు, ఏ కోవకు చెందినవారు, ఈ గుంపుల్లో ఏ గుంపులో మీరు ఉంటారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభువు రాకడ కొరకు మనం ఎలా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి? బాగా వినండి. మొదటి సిద్ధపాటు, 1 యోహాను 3వ అధ్యాయము 2-3 వచనాల్లో ఇలా వ్రాయబడిందండి. ఈ నిరీక్షణ కలిగిన వారు ఆయన పరిశుద్ధుడు గనక తమ్ము తాము పరిశుద్ధపరుచుకుంటారు అని 3వ వచనంలో వ్రాయబడింది. మనం ఏమవుతామో అది మనకు ఇంకా ప్రత్యక్షం అవ్వలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా మనం ఆయన్ని చూస్తాము. అప్పుడు ఆయన రూపంలోకి మారిపోతాం అని 2వ వచనం చెబుతుంది. యేసు ప్రభు వస్తున్నాడు అనే నిరీక్షణ కలిగిన ప్రతి వారు కూడా తమ్ము తాము పరిశుద్ధపరచుకోవాలి. ఆయన పరిశుద్ధుడు గనక తమ్ముని తాము పరిశుద్ధపరచుకోవాలి. సహోదరి సహోదరులారా, పెళ్లికి ముందు పెళ్లి కుమార్తె ఎంతో సిద్ధపడుతుంది కదా. సంఘం పెళ్లి కుమార్తె, యేసు ప్రభు పెళ్లి కుమారుడు రాబోతున్నాడు కలుసుకోవటానికి. రెండో రాకడలో ఏమి జరుగుతుంది? మనం ప్రభుతో నిత్యం ఉంటామండి. దేవుని రాజ్యంలో, పరలోకంలో యేసు ప్రభుతో అపరిశుద్ధమైనది, కలుషితమైనది ఏది కూడా ప్రభు దగ్గర ఉండలేదు. మన జీవితంలో పాపం ఉంటే మనం ప్రభుతో జీవించలేమండి. చూడండి, దేవుని ఆశ ఆయన ప్రజలతో కలిసి ఉండాలనే. ఏదైనా వనములో ఆయన ఆదాము అవ్వతో ఉండాలని ఆయన ఆశించాడు. కానీ పాపం దేవుని నుంచి దూరపరిచింది. దేవుడే వారిని తరుము వేస్తాడు పాపం వలన. మళ్ళీ ఇశ్రాయేలీయులను చూడండి. ఇశ్రాయేలీయులు వేరే దేశస్తులు అందరికన్నా వారు డిఫరెంట్ పీపుల్.
ఎందుకు అని మీరు అడగొచ్చు. వారి మధ్యన యెహోవా నివసిస్తాడని. ప్రత్యక్షపు గుడారం చుట్టూ వారి గుడారాలు ఉండేవి. ఆ టెంట్ చుట్టూ, టాబర్నాకిల్ చుట్టూ వారి టెంట్స్ ఉండేవి. వారి మధ్యలో దేవుని మహిమ ఉండేది. సంఖ్యాకాండం 1వ అధ్యాయం మీరు చదవండి. దేవుని ప్రత్యక్షపు గుడారం ఎలా ఉండాలి, వారి గుడారాలు ఎలా ఉండాలి, దాని ప్రత్యక్ష గుడారం ఎదుట ఏ గోత్రం ఉండాలి, వెనకాల ఏ గోత్రం ఉండాలి, కుడి పక్కన ఎవరు ఉండాలి, ఎడం పక్కన ఎవరు ఉండాలి అనేది స్పష్టముగా దేవుని వాక్యం చెబుతుంది. అంటే మనం అక్కడ నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, దేవుడు ఆయన ప్రజల మధ్య నివసింపగోరుతున్నాడు. పరిశుద్ధుల మధ్య ఆయన నివసింపగోరుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. సంఘంలో కూడా యేసు ప్రభు మన మధ్యలో నివసిస్తున్నాడని, మీరు ఆయన ఆత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అని అంటాడు. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనంలో సంఘాన్ని గురించి మాట్లాడుతూ, దేవుని సన్నిధి సంఘంలో, ప్రతి సంఘంలో ఉంటుంది అని మీరు గమనించాలి. అందుకే 2 కొరింథీ 6వ అధ్యాయంలో పౌలు కొరింథీ సంఘంతో ఇలా అంటాడు, మీరు అవిశ్వాసుల నుంచి వేరుగా ఉండండి అని, బీ ఏ సపరేట్ అనే మాట చెబుతూ అక్కడ కొన్ని విశ్వాసికి అవిశ్వాసికి ఏమి జోడి అంటాడు. డు నాట్ బి అన్ఈక్వల్లీ యోక్డ్ అని అంటాడు. అట్లాగే క్రీస్తుకు బెలియాలకు ఏమి సాంగత్యం అని అంటాడు. వెలుగుకు చీకటికి ఏం పొత్తు అని అంటాడు. దేవుని మందిరానికి విగ్రహాలకు ఏమి పొందిక అని అంటాడు. ఏమి పాలు అని అంటాడు. సెవరల్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్. యోక్ అని అంటాడు, ఫెలోషిప్ అని అంటాడు, పార్ట్నర్షిప్ అంటాడు, అగ్రిమెంట్ అంటాడు, అకార్డ్ అని అంటాడు, పోర్షన్ అని అంటాడు. 6 మాటలు. మనలో పాపం ఉండటానికి వీలు లేదండి. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుని మనం కలుస్తున్నాం, ఆయనతో కలిసి జీవిస్తున్నాం కనుక మనం పరిశుద్ధంగా ఉండాలి. యేసు ప్రభుని ఎదుర్కోవాలంటే పెళ్లి కుమార్తె పరిశుద్ధంగా ఉండాలి, సంఘం పరిశుద్ధంగా ఉండాలి. యేసు ప్రభు అందుకే ఎఫెసీ సంఘానికి 7 దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుడు నడుస్తున్నాడంట. ఎఫెసీ సంఘాన్ని చూశాడే అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నీ మొదటి ప్రేమ నుంచి నువ్వు పడిపోయావు అంటాడు. స్మరణ సంఘాన్ని చూసి ఏమన్నాడు తెలుసా? వారిని కరెక్ట్ చేయలేదు కానీ, సరి చేయలేదు కానీ, స్మరణ సంఘం సమను చూసి ఏమన్నాడంటే, బీ ఫెయిత్ఫుల్ అంటూ డెత్ అన్నాడు. నీ మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండమన్నాడు. తర్వాత పర్గమం సంఘం, దాంట్లో ఉన్న రాంగ్ టీచింగ్, ఫాల్స్ డాక్ట్రిన్, దేవునికి వ్యతిరేకమైన బోధను ఖండించాడు. రిపెంట్ అని అన్నాడు సంఘానికి. సంఘంతోనే అన్నాడండి, నువ్వు మారు మనస్సు పొందాలి, నువ్వు తిరగాలి నా వైపు అని. రిపెంట్ అనే మాట వాడాడు. తుయతైర సంఘం 4వ సంఘం, అక్కడైతే ఒక ప్రవక్తిని ఉంది, తాను ప్రవక్తిని అని చెప్పుకుంటుంది. యజబేలు దేవుని సేవకులతో పాపం చేస్తుంది ఆమె అని అంటాడు. నిన్ను నీ మరణ పడకలో నేను వేయబోతున్నాను అని అంటాడు. నా వైపు తిరగండి అంటాడు. రిపెంట్ అని అంటాడు తుయతైర సంఘంతో. తర్వాత సార్దీసు సంఘంతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. చూడండి, ప్రతి సంఘంతో కూడా ప్రభు ఏమి చూస్తున్నా అంటే పరిశుద్ధంగా ఉండాలని. సార్దీసు సంఘంతో ఏమంటాడంటే, నువ్వు జీవం కలిగి ఉన్నావని నీకు పేరు మాత్రమే, కానీ చచ్చిన దానవు నువ్వు అంటాడు. చాలామంది క్రైస్తవుల మంచి పేరు కలిగి ఉంటారు బయటికి, కానీ లోపల జీవమే ఉండదు. భక్తి కలిగిన వారి వలే ఉంటారు, కానీ ఆ శక్తిని ఆశ్రయించని వారు ఆఖరి దినాల్లో అలా ఉంటారంటండి. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడింది. సంఘానికి చెప్తున్నాడు యేసు ప్రభు. ఎఫెసీ సంఘంతోనేమో నువ్వు మొదటి ప్రేమను వచ్చి పడిపోయావని, స్మరణ సంఘంతోనేమో నువ్వు నమ్మకంగా ఉండవని, పర్గమం సంఘంతోనేమో మీకు ఫాల్స్ డాక్టరీన్ ఉందని, తుయతైర సంఘంతోనేమో నీలో ఒక ప్రవక్తి నుండి పాపం చేపిస్తుంది అందరితో అని, సార్దీసు సంఘంతో నీకు పేరు మాత్రమే కానీ జీవం లేదు, చచ్చిన సంఘం అని చెప్తున్నాడు. ఫిలడెల్ఫియాతో అంటాడు, నీ ముందు నేను తెరిచిన ద్వారాన్ని పెట్టాను,
ఆ తెరిచిన దారాన్ని ఎవ్వరూ మూయలేరని చెప్తున్నాడు. లౌదికేయ సంఘంతో ఏమంటున్నాడో తెలుసా? నువ్వు వేడిగా లేవు, చల్లగా లేవు, నువ్వు ఉన్నావు, అందుకే నేను ఉమ్మివేయబోతున్నా అన్నాడు. అంటే క్రైస్తవులతో చెప్పేది ఏమిటంటే మన జీవితంలో ఉన్న పాపాన్ని యేసు ప్రభు చూస్తున్నాడు. ఈ పాపం నుంచి విడిపించడానికి నేను వచ్చాడయ్యా. దేవుని ద్వారా జన్మించేవారు పాపంలో ఉండరు అని మొదటి యోహాను 3:9 వ్రాయబడింది. హీ దట్ ఈస్ బార్న్ ఆఫ్ గాడ్ డస్ నాట్ మేక్ సిన్ అ ప్రాక్టీస్. అంటే పాపాన్ని ప్రేమించి పాపంలో ఉండేవారు యేసు ప్రభువుకు చెందినవారు కాదు. సంఘానికి వస్తుంటారు, బైబిల్ చదువుతుంటారు, ఏదో 2 మాటలు ప్రార్థన చేస్తారు. మంచి విశ్వాసికి గోధుమకు గురువుకు తేడా తెలియనట్టే ఉంటారు, కానీ వారు పాపంలోనే జీవిస్తుంటారు. క్రైస్తవులం అని చెప్పుకుంటారు. వారి నుంచి వేరుగా ఉండండి అని కొరింథీ సంఘంతో అంటాడు. కొరింథీ సంఘం 5వ అధ్యాయంలో ఒకడైతే వ్యభిచారంలో జీవిస్తుంటాడు. అయితే కొరింథీ సంఘానికి పౌలు ఏమని రాస్తాడో తెలుసా? సహోదరుడు అని పిలువబడేవాడు ఒకడు పాపంలో జీవిస్తుంటే వాని నుంచి ఎలాంటి ఫెలోషిప్ కలిగి ఉండొద్దు, వాడితో కలిసి భోజనం చేయొద్దు, వాడికి ప్రైజ్ ది లార్డ్ కూడా నమస్తే కూడా చెప్పొద్దు అని అంటున్నాడు పౌలు. అలాంటి వాడిని సాతానుకు అప్పచెప్పమంటున్నాడు. చూడండి, చాలామంది క్రైస్తవులు పాపంలోనే జీవిస్తూ, పాపపు జీవితాన్ని జీవిస్తూ, లోకము వలె జీవిస్తూ క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారు. మీరు పరిశుద్ధంగా ఉండకపోతే యేసు ప్రభు రాకడలో పరిశుద్ధులను అపరిశుద్ధులను, ఆయనకు చెందిన వారిని, పాపంలో జీవించే వారిని ఆయన వేరుపరుస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. అమెరికాలో ఒక పెద్ద సంఘం ఉండేది. ఆ సంఘంలో ఒక డాక్టర్ గారు ఉండేవారు. ఆయన మెడికల్ డాక్టర్. ఆయన సర్జరీస్ చేస్తాడు, ఆపరేషన్స్ చేస్తాడనమాట. ఆయన దేవుని సేవకుడు పాస్టర్ గారిని చూసి ఒక రోజు ఇలా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, పాస్టర్ గారు, మీరు చాలా కష్టపడుతున్నారు దేవుని సేవలో, నేను చూస్తున్నాను. మీరు పగలనక రాత్రనక ఉదయం అనక సాయంత్రం అనక బాగా కష్టపడుతున్నారు. మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి. మీరు కొద్దిసేపు ఇవంతా సేవంతా మరచి కొద్దిసేపు ఊరికే నవ్వాలి, మీరు కొద్దిసేపు ఆనందించాలి. అందుకే మీకు ఈ సినిమా టికెట్లు ఇస్తున్నాను అని అన్నాడంట. అని సినిమా టికెట్లు ఇవ్వబోతే ఆ దేవుని సేవకుడు పాస్టర్ గారు అన్నారంట, అయ్యా సినిమా టికెట్లు నేను తీసుకోలేనయ్యా. ఎందుకు అని అన్నాడంట. ఎందుకు అని డాక్టర్ పాస్టర్ని అడుగుతున్నాడు. పాస్టర్ అన్నాడంట ఆ డాక్టర్తో ఈ మాట అన్నాడంట, అయ్యా నువ్వు డాక్టర్వి కదా, సర్జన్వి కదా, నువ్వు ఆపరేషన్ చేస్తావు. ఎప్పుడైనా నువ్వు చేతులు కడుక్కోకుండా బయట ఆడి వచ్చి మట్టిలో పెట్టిన చేతులతో పోయి నువ్వు సర్జరీ చేస్తావా అని అడిగాడంట. ఆయన అన్నాడంట, అయ్యో అలాంటి పని నేను ఎప్పుడు చేయలేను, నా చేతులు కడుక్కోవాలి, నేను ఆ గ్లౌస్ తొడుక్కోవాలి, అప్పుడు మాత్రమే నేను ఆపరేషన్ చేయగలను అన్నాడంట. ఎందుకు అని అన్నాడు. ఎందుకంటే నా చేతికి పురుగులు వస్తాయి, బ్యాక్టీరియా వస్తుంది, దానితో చేస్తే ఆ మనుషులు చనిపోతారు, ఆపరేషన్ చేస్తే ఆ మనుషులు చనిపోతారు అన్నాడు. అంటే పాస్టర్ గారు అన్నాడంట, మనుషుల శరీరాల మీద పనిచేసే నువ్వే అంత జాగ్రత్తగా ఉంటే మనుషుల జీవితాల మీద, వారి ఆత్మ మీద నేను ఒకరోజు లెక్కప్ప చెప్పాలి. ఈ లోకపు అలవాట్లను, ఈ లోకపు ఆచారాలలో, సినిమాలలో పడిపోయి నా కంటిని, నా ఆలోచనను, నా మాటను, నా హృదయాన్ని నేను ఎలా అపవిత్రం చేసుకోవాలి, ఆ అపవిత్రంతో వచ్చి నేను ఎలా సంఘాన్ని నేను కాయాలి, బోధ చేయాలి అన్నాడంట. అనగానే డాక్టర్కు కనువిప్పు కలిగింది. సహోదరి సహోదరులారా, మీరు లోకంలో ఉండి మళ్ళీ తిరిగి యేసుప్రభు దగ్గరికి వస్తామనుకొని కొద్దిసేపు బయట ఎంజాయ్ చేసి మళ్ళీ కొద్దిసేపు యేసుప్రభుతో ఉన్నట్లుండి అలాంటి డబుల్ లైఫ్ మీరు కలిగి ఉంటే ఈరోజు యేసుప్రభు చెబుతున్నాడు, మీ పాపాన్ని మీరు విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే ఆయన్ని ఎదుర్కోగలరు. సంఘం పెళ్లి కుమార్తెగా తన వస్త్రాలను పరిశుద్ధంగా ఉంచుకుంటుందని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో
నీతి క్రియలు అనే వస్త్రాన్ని ధరించుకుంటాయంట. నీతి అనే వస్త్రం, రక్షణ అనే వస్త్రాన్ని యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, నీతి అనే వస్త్రం, రక్షణ అనే వస్త్రం, నీతి రక్షణ వస్త్రాలు ధరించుకోవాలని, ఆయనే మనకు ధరింపచేస్తాడని, దేవుని బిడ్డలు పాపాన్ని విసర్జించి పరిశుద్ధంగా ఉండాలి. అలా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎలాంటి వారి కొరకు చూస్తున్నాడు? ఎవరి నుంచి ఎవరిని వేరుపరుస్తాడు? గోధుమలను గురుగులను వేరుపరుస్తాడని. ఈ గోధుమలకు కలిగిన లక్షణం మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మొదటి సిద్ధపాటు మనం ఏమి చూసామంటే పరిశుద్ధంగా ఉండాలి. రెండవ సిద్ధపాటు ఏమిటంటే నమ్మకంగా ఉండాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 41వ వచనం నుంచి మీరు చదివితే, ఆయన ఇంటి మీద ఎవరిని యజమానిగా పెట్టాడు, సమయానికి ఆహారం ఇవ్వటానికి తన బిడ్డలకు ఎవరినైతే నియమించాడో, ఆయన రాకడలో కొంతమంది ఈయన ఆలస్యం చేస్తున్నాడులే అని నిద్రపోతున్నారంట. ఆయన అప్పగించిన పనిని నమ్మకంగా చేయకుండా నిద్రపోతున్నారంట. వారిని, ఆ దాసులను పట్టుకొని ఆయన ఏమంటాడంటే మండుచున్న అగ్నిగుండంలో వారిని వేస్తానన్నాడు. కానీ ఎవరైతే నమ్మకంగా ఆయన చెప్పిన పని ప్రకారం వారి దేవుని ఇంటి వారికి, ఆయన ఇంటి వారికి భోజనం పెడుతున్నారో వారిని ఆయన నిత్య రాజ్యంలో చేర్చుకుంటాడు. బలా మంచి దాసుడా అని అంటాడంట. బలా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడంట. ఓ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని అంటాడంట. మంచి దాసుడు ఎవరు అంటే నమ్మకమైన దాసుడే మంచి దాసుడు. చాలామంది దేవుడు అప్పచెప్పిన పనిని మర్చిపోతున్నారండి. నమ్మకంగా దేవుని సంఘంలో పనిచేయరు. నమ్మకంగా ఆయన అప్పచెప్పిన పనిని చేయరు. నమ్మకత్వం, ప్రకటన సామెతలు 20వ అధ్యాయంలో ఏముంటుందంటే, నమ్మదగిన మనిషి ఎక్కడ దొరుకుతాడు అని 6వ వచనంలో రాయబడి ఉంది. హూ కెన్ ఫైండ్ అ ఫెయిత్ఫుల్ మ్యాన్? గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఫెయిత్ఫుల్ పీపుల్. నమ్మదగిన వారి కొరకు యేసు ప్రభు చూస్తున్నాడండి. నా ప్రభు వస్తున్నాడు, నేను ఒకరోజు ఆయన లెక్కప్ప చెప్పాలి, ఆయన నాకు అప్పచెప్పిన పనిని నేను నమ్మకంగా చేయాలని. ఒకరు చూస్తున్నారు అని కాదు. చూడండి, చాలామంది ఐ సర్వీస్ అంటే ఒకటి చూస్తుంటే బాగా పని చేస్తారు. యజమాని చూసేంతసేపు బాగా చేస్తారు, యజమాని చూడకపోతే పనిని నిర్లక్ష్యం చేస్తారండి. చాలామంది పనులలో అంతే. కానీ దేవుని పనిని ఆయన నన్ను చూస్తున్నాడని. చూడండి, ఇహలోకపు యజమానులైతే, బాసెస్, సూపర్వైజర్స్, వాళ్ళైతే నిద్రపోతారేమో, వాళ్ళు చూడలేరేమో, వారిని నువ్వు మోసం చేయొచ్చేమో. కానీ యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందంట. ఆయన అంతరంగాన్ని పరిశోధించే దేవుడంట. మన ఒక ఆలోచన రాకముందే ఆయన ఎరిగే దేవుడని 139వ కీర్తనలో ఉంది. మనం కూర్చోవడం, ఆయన లేవటం కూడా ప్రభువుకు తెలుసంట. నువ్వు ప్రభు నుంచి ఏమి దాచుతావు? నువ్వు రహస్యంగా చేసేది ఒకరోజు అందరి ఎదుట చూపిస్తానన్నాడు. నువ్వు గదులలో చీకటిలో పలికే మాటలన్నింటినీ మిద్దెల మీద ఆయన ప్రకటింపచేస్తాడంట. చూడండి, అంటే దేవుని ఎదుట దాచేది ఏముండదు. దేవుడు చూస్తున్నాడు ఏమిటంటే నమ్మకమైన వారి కొరకు యేసు ప్రభు చూస్తున్నాడు. నువ్వు నమ్మదగిన వాడవా? నమ్మదగిన దానవా? అయితే ప్రభు వచ్చినప్పుడు సిగ్గు లేకుండా ప్రభువుని ఎదుర్కోవచ్చు, లేకపోతే సిగ్గుపడాల్సి వస్తుంది. సుమా, మీ జీవితాలను మీరు సరి చేసుకోవాలి. ప్రభువా నేను నమ్మకంగా ఉండటానికి 1 కొరింథీ 4వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు ఏమి చెప్తాడంటే, దేవుని దాసులు దేవుని ఆస్తి పైన ఆయన మనకిచ్చిన అధికారాన్ని మనం నమ్మకంగా చేయాలి అని. స్టూవర్డ్స్ హ్యావ్ టు బీ ఫెయిత్ఫుల్. స్టూవర్డ్ అంటే మేనేజర్ అని అర్థం. అంటే ఒక దానిని మేనేజ్ చేసేవాడు, ఒక ఇంటిని మేనేజ్ చేసేవాడని. యోసేపు పోతిఫర్ ఇంటికి ఒక మేనేజర్గా, స్టూవర్డ్గా ఉన్నాడు.
ఈ స్టూవర్డ్గా ఉండేవాడు, ఈ మేనేజర్గా ఉండేవాడు నమ్మకంగా ఉండాలి. యోసేపు నమ్మకంగా ఉన్నాడండి. మనుషులు ఇప్పుడు దేవుడు అప్పచెప్పిన పనిని పై నమ్మకంగా ఉండరు. మోషేను చూసి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఏమంటాడంటే, నా ఇండ్లంతటిలో నమ్మకమైన వాడు అని అంటాడు. మోషే గురించి అలాంటి మంచి సాక్ష్యం యేసు ప్రభు గురించి ఇంకా మంచి సాక్ష్యం ఇస్తారండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కుమారుడిగా, మోషేనేమో దాసుడిగా ఇల్లంతటి పైన నమ్మకంగా ఉంటే, యేసు ప్రభు కుమారుడిగా నమ్మకంగా ఉన్నాడు. ప్రభు అప్పచెప్పిన పని పగలనక రాత్రనక, ఆహారం ఉన్నా లేకున్నా, మిట్ట మధ్యాహ్న సమయం ఆయన భోంచేయాల్సిన సమయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. శిష్యులు వచ్చేమనుకున్నారంటే, ఈయనకు భోజనం ఎవరో తెచ్చిచ్చారు అనుకున్నాడు. యేసు ప్రభు అన్నాడు, నా తండ్రి చిత్తం చేయడమే నాకు ఆహారం అన్నాడు. మై ఫుడ్ ఈస్ టు డూ ద విల్ ఆఫ్ హిమ్ హూ సెంట్ మీ. ఆయన చిత్తం ఏమిటి? మనుషులను రక్షించాలి. సమరయ స్త్రీ రక్షణ కొరకు ఆయన భోజనాన్ని కూడా పట్టించుకోలేదండి. శిష్యుల్ని ఎన్నుకోకముందు రాత్రంతా ప్రార్థన చేశారంట. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆయన తరచుగా ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఉదయాన్నే లేచి మనం పక్క వీధులకు వెళ్ళి, పక్క ఊరికి వెళ్ళి మనం ప్రకటించాలి దేవుని వాక్యం. వెలుగున్నప్పుడే మనం ప్రకటించాలి. చీకటి వచ్చినప్పుడు ఎవరూ పని చేయలేదు. అందుకే ఆయన నమ్మకంగా గెత్సెమనే తోటలో సిలువను ఆయన పక్కకు పెట్టాలని, సిలువను మోయకూడదనే ఆలోచన వస్తే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, సిలువను మోయటం నీ చిత్తం కదా, నీ చిత్తాన్ని మాత్రమే చేయటానికి నాకు సహాయం చేయి, నీ చిత్తమే సిద్ధించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ గిన్నె, ఈ పాత్రను తొలగించు, నేను త్రాగాలంటే నేను త్రాగడం నీ చిత్తం అయితే, శిలువ గురించి ప్రార్థిస్తున్నాడు యేసు ప్రభు. ఈ పాత్ర, ఈ గిన్నె నేను తాగడం నీ చిత్తం అయితే నేను తాగుతాను ప్రభువా తండ్రి అని యేసు ప్రభు ఆ శిలువను ఎత్తుకొని దేవుని చిత్త ప్రకారం, తండ్రి చిత్త ప్రకారం నమ్మకంగా మరణించాడు. మరణం వరకు నమ్మకంగా ఉంటే నీకు జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు కదా. స్మరణ సంఘంతో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడింది. నమ్మకంగా ఉన్నాడు యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు ఆయన శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన లేవనెత్తాడు. సజీవుడిగా పునరుద్ధానం నుంచి ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. సహోదరి సహోదరులారా, ప్రభు మీకు ఇచ్చిన సంఘంలో పని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా? సువార్తను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా? సువార్తను నాకు అప్పగించాడు అని అంటాడు పౌలు. ఐ బీన్ ఇంట్రస్టెడ్ విత్ ద గాస్పల్ అని అంటాడు 1 తిమోతి 1వ అధ్యాయం 11వ వచనంలో. ఈ సువార్తను నేను చెప్పాలి, ప్రకటించాలి అంటాడు. అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు పౌలు. ఎంత నమ్మకమైన వాడు చూడండి. సంఘాన్ని చూసి కూడా, రోమా సంఘాన్ని చూసి మీకు సువార్త బోధించాలని నాకు ఆశ కలిగి ఉంది అని అంటాడు. సహోదరి సహోదరులారా, మీకు అలాంటి ఆశ ఉందా? ఆత్మల రక్షణ పట్ల, ప్రభు పని పట్ల, సువార్త పట్ల మీరు నమ్మకంగా పనిచేస్తున్నారా? వదిలిపెట్టి పారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కాలంలో. దేమా అనేవాడు పౌలును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. బర్నబాసు కూడా ముందు పౌలును తీసుకొచ్చిన వాడే. పౌలుతో ఈ బర్నబా ఏదో ఒక విషయంలో వారికి ఆర్గ్యుమెంట్ అయితే బర్నబా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. పౌలు శీలను తీసుకొని పోయి ఆయన 2వ సువార్త యాత్ర చేస్తాడండి. నమ్మకంగా, మరణం వరకు నమ్మకంగా ఉండేవారు కొంతమందే. అలా నువ్వు ఉన్నావా అనే ప్రశ్న. దేవుని యేసు ప్రభు 2వ రాకడ కొరకు మనం ఎలా సిద్ధపరచుకోవాలి? మొదటి సిద్ధపాటు పరిశుద్ధంగా ఉండాలి. 2వ సిద్ధపాటు నమ్మకంగా ఉండాలి. అలాంటి వారికి దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు.